వైఎస్ఆర్సీపీ వస్తుంది, రావాలి అంతే. రీజన్ అంటే ఆల్మోస్ట్ ఉన్న పథకాలు కానీ ఇవన్నీ చాలా మేలు జరుగుతున్నాయి, పేదలు బాగుపడుతున్నారు. పేద ప్రభుత్వం కాబట్టి మళ్ళీ ఒకసారి వస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం పనితీరు తెలియాలంటే 5 yearsలో ఏం తెలియదు, 10 years అవకాశం ఇస్తే తెలుస్తుంది. మరి ప్రతిపక్ష పార్టీలు బాగా వ్యతిరేకం చేస్తున్నాయి కదా, అయినా సరే ఈ వ్యతిరేక శక్తులు వచ్చినా ఎన్ని వచ్చినా సరే నెక్స్ట్ 5 years మాత్రం జగన్ దించే మగవాడైతే ఎవరు లేరు. అంతే వస్తున్నా గెలుస్తారంటారా? జగనే వస్తారు. మరి ఆయన ఏమని చెప్పారు, జగన్ గారు ఏమని చెప్పారు, నేను మీ ఇంట్లో మంచి జరిగింది అని అంటే ఓటేయమన్నారు. ఆల్మోస్ట్ 100% పడకపోయినా ఒక 60% పడుతుంది కదా ఓటింగ్ అనేది. ఇప్పుడు ఎగనిస్టులు ఉంటారు, లేకుండా ప్రతి ప్రభుత్వం ఎగనిస్ట్ ఉండాల్సిందే, అది కామను. బట్ ఏదున్నా నెక్స్ట్ 175లో 100 above అయితే మాత్రం పక్కా వస్తాయి జగన్కి. చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటి? జగన్ గారు అనుకున్నదన్న మాట ఇచ్చేస్తే ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు గారు నాయుడు గురించి అయితే నేను మాట్లాడేంత రైట్స్ నాకు ఉన్నాయో నాకు తెలియదు, ఆయన అంత ఎక్స్పీరియన్స్ మనకు లేదు. బట్ జగన్ గారి గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడగలను.